దేవుడు కార్యాలు చేసేటువంటి వాడు. ఒకసారి 92వ అధ్యాయం 13వ వచనం చదువుదామా? యెహోవా మందిరములో నాటబడిన వారై, కమాన్ చదువుదామా? వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ప్యాషన్ ట్రాన్స్లేషన్ ఏముందంటే, యూ హ్యావ్ ట్రాన్స్ప్లాంటెడ్ దెమ్ ఇంటూ యువర్ హెవెన్లీ కోర్ట్యార్డ్ వేర్ దే ఆర్ థ్రైవింగ్ బిఫోర్ యూ. చదివారా ఒకసారి? చదువుతామా? యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లు. You have transplanted them into your heavenly courtyard, where they are thriving before you. For in your presence they will still overflow and be anointed. There is something called connected to God's courtyard. అంటే దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సంఘానికి కనెక్ట్ అయి ఉంటాం అనేటువంటిది ఒక విషయాన్ని దావీదు మాట్లాడుతూ ఉంటాడు. దావీదు ఎప్పుడేం మాట్లాడుతూ ఉంటాడంటే, నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలోకి వెళ్ళి నేను ఆయనతో సమయం గడపాలా, 1 దినము 1000 దినముల కంటే. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? హీ నోస్ ద బ్లెస్సింగ్. దేవుని సన్నిధికి, దేవుని యొక్క సంఘానికి కనెక్ట్ అయినప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో దావీదుకి తెలుసు. అలాగే మీరు కూడా దేవుని యొక్క సంఘానికి కనెక్ట్ అయినప్పుడు, ఆ సంఘానికి మీరు కనెక్ట్ అయ్యి అందులోంచి వచ్చే ఆ సారాన్ని మీరు పీల్చుకుంటా ఉన్నప్పుడు ఏమైందంటే, మీరు తృప్తి చెంది మీరు ఫ్లరిష్ అవుతారు. అక్కడ ఈ వర్షన్లో ఏమంటున్నాడంటే, దే ఆర్ థ్రైవింగ్ బిఫోర్ యూ అంటారు. థ్రైవ్ అంటే ఏంటో తెలుసా? కంటిన్యూస్గా గ్రో అవుతానే ఉంటారు, ఎదుగుతానే ఉంటారు. ఆగిపోవటం అనేది ఏంటంటే ఉండదు అనమాట. ఆమేన్. సో చర్చ్కి రావటం అనేటువంటిది ఒక విషయం. చర్చెస్కి వెళ్తూ ఉంటాం, కొంతమంది డిఫరెంట్ చర్చెస్కి వెళ్తూ ఉంటారు. ఓకే, బట్ ఒక సంఘంలో నాటబడి ఉన్నప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. ఆమేన్. సో వాళ్ళ లైఫ్ని మనం చూసినప్పుడు వాళ్ళు వాక్కుని పట్టుకొని జీవించడం స్టార్ట్ చేశారు, సంఘానికి కనెక్ట్ అయ్యారు, అందులోంచి వచ్చే ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవించడం స్టార్ట్ చేశారు. సో దేవుడు మనందరికీ ఆ కృపను తెరుస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో దేవుని యొక్క కార్యాలకి, దేవుని యొక్క సంఘానికి మనం కనెక్ట్ అవుతామో, దేవుడు మనల్ని థ్రైవ్ చేయటం స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. సో ఈరోజు చాలామంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎంతమందికి అనిపిస్తుంది, నాకు ప్రశాంతత లేదు, ఈ జాబ్ వల్ల అసలు ఖాళీ లేదు అనిపిస్తుంది? ఎప్పుడైనా అనిపిస్తుందా? ఈ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, దేవుడు అలాంటి జాబ్ మీకు ఇవ్వలేదు, ఆ జాబ్ మిమ్మల్ని అలా చేసింది. కానీ మీరు ఆ జాబ్లోకి వెళ్ళినప్పుడు, ఆ పనిలోకి వెళ్ళినప్పుడు, ఆ బిజినెస్లోకి వెళ్ళినప్పుడు దానికి ప్రశాంతత రావాలా? ఈరోజు నా వాక్యం ఏంటంటే, ద బ్లెస్సింగ్ గివ్స్ యూ రెస్ట్. దేవుడు ఒక ఆశీర్వాదాన్ని మనకి తెరిచాయంట. ది బ్లెస్సింగ్. ది బ్లెస్సింగ్ అంటే ఏంటి? మర్చిపోయారు అప్పుడే? ది బ్లెస్సింగ్ అంటే ఏంటి? ది బ్లెస్సింగ్ అంటే సమృద్ధి, ఐశ్వర్యం, ఆశీర్వాదం, ఆరోగ్యము, కాపుదల, ఇంకా సమకూర్పు, వాగ్దాన నెరవేర్పు, కుటుంబం సంతోషంగా ఉండటము, దేవునిలో ఆనందం, ఇవన్నిటి రక్షణ పొందటం, విడుదల పొందటం, స్వస్థత పొందటం, వీటన్నిటిని ఏమంటారు? యెహోవా ఇచ్చే ఆశీర్వాదం అంటారు. యెహోవా ఆశీర్వాదం అంటారు దీన్ని, ద బ్లెస్సింగ్. ఓకే, సో వాక్యంలోకి వెళ్దాం ఒకసారి. 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. లాస్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేద్దాం. చాలు, ఒకసారి ఆ 2 వచనాలు ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదువుదామా తీసిన వాళ్ళు? So we conclude that there is still a full and complete Sabbath rest waiting for believers to experience. As we enter into God's faith rest life, we cease from our works just as God celebrates His finished works and rests in them. కాబట్టి దేవుని ప్రజలకు
విశ్రాంతి లేదు అనుందా? నిలిచి ఉన్నదంట. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా. ఒకసారి ఆ 10వ వచనాన్ని డివైడ్ చేసుకుంటారా? 10వ వచనాన్ని డివైడ్ చేద్దామా? ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము. ఫస్ట్ ఏమంటున్నాడు? దేవుడు మనల్ని ఫాలో అవ్వాలి. ఈరోజు నేను ఒక మెసేజ్ లాగా చెప్పట్లేదు, కానీ ఈ రెల్మ్ దేవుడు ఓపెన్ చేయాలనుకుంటున్నాడు మనకి. ఈ యొక్క ఆశీర్వాదమైనటువంటి ఆ యొక్క ప్రపంచాన్ని దేవుడు మనకు ఓపెన్ చేయాలనుకుంటున్నాడు. నాకు చాలా వారాలుగా దేవుడు ఈ విషయం గురించి మాట్లాడుతున్నాడు, అందుకే ఈరోజు దీని గురించి మాట్లాడదాం డిసైడ్ అయ్యాను. దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం దేవుడు ఏం చేశాడంట? తన కార్యాలని తను చేయాలనుకున్నదంతటినీ చేసేసి ముగించేశాడంట. ఓకే, తర్వాత ఏమంటున్నాడు? ముగించి విశ్రమించాడంట, రెస్ట్ తీసుకున్నంట. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాడు. దేవుడు కంప్లీట్ చేశాడంట, రెస్ట్ తీసుకున్నాడంట. తర్వాత ఏమంటున్నాడు? దేవుడు కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకున్న దానిలోనికి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళకు కూడా ఏమొచ్చిందంట? విశ్రాంతి వచ్చిందంట. ఓకే, ఫర్ హీ హూ హ్యాస్ ఎంటర్డ్ హిజ్ రెస్ట్ has himself also ceased from his works as God did from his NKJV. ఇక్కడ ఏమన్నా అంటే 2 విషయాలు మనకి క్లియర్గా కనపడతాయి. విశ్రాంతి అన్నప్పుడు ఏంటి? పనులన్నీ ముగించబడని. మన భాషలో పనులు అంటున్నాం, కానీ దేవుడు ఏమంటున్నాడు? కార్యాలన్నీ ముగించబడిని అంటున్నాడు. విశ్రాంతి అంటే ఏంటి? మనం చెప్పాలందరూ. దేవుడు ఒక విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? నేను ఒక రెస్ట్ ఉంది, ఒక విశ్రాంతి ఉన్నది. ఆ విశ్రాంతిలోకి మీరు వచ్చారు, వస్తే ఏమైంది అంటున్నాడంటే, ఆ విశ్రాంతిలో ఏమున్నాయంట? కార్యాలన్నీ ముగించబడి ఉన్నాయంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో కూర వండారు, మంచి నాన్ వెజ్ కర్రీ వండారు, నాన్ వెజ్ కర్రీ మంచి బిర్యానీ వండారు. ఓకే, రాత్రి నేను మా కిచెన్ అక్కడికి వెళ్ళినప్పుడు వాటర్ తాగుతూ ఉన్నప్పుడు కింద నుంచి మంచి వాసన వస్తూ ఉన్నది. అప్పుడు గుర్తొచ్చింది, మా కింద వాళ్ళు అన్నారు మార్నింగ్ మటన్ కొనడానికి వెళ్తున్నామని. రాత్రి 11ంటికి వస్తుంది వాసన. సో అంటే ఒక డిష్ని ప్రిపేర్ చేసినాక ఇంట్లో ఉన్న లేడీస్ ఏమంటారు, లేకపోతే తల్లి కానీ లేకపోతే ఇంకెవరన్నా సిస్టర్స్ కానీ, వాళ్ళు ఒక డిష్ని ప్రిపేర్ చేశారు, ఒక కర్రీని ప్రిపేర్ చేశారు, ఒక బిర్యానీ ప్రిపేర్ చేశారు. చేసి అయిపోయినాక ఏమంటారు? వంట వండేసాము, నెక్స్ట్ ఏమంటారు? అక్కడ ఉంది పెట్టుకొని తినండి అంటారు. అవునా కదా? అంతేనా? మిమ్మల్ని వెళ్ళి మళ్ళా ఉప్పు వేయమనరు, కారం వేయమనరు, కొత్తిమీర వేసుకోమని చెప్పరు, కరివేపాకు వేయమని చెప్పరు, తాలింపు వేయమని, ఇవన్నీ ఏం చెప్పరు, మసాలా వేయమని ఏం చెప్పరు కదా. ఏం చెప్తారు వాళ్ళు? అయిపోయింది ప్లేట్లో పెట్టుకొని తినండి అంటారు. సో దేవుడు కూడా పని అయిపోయింది అనట్లా, కార్యాలు అయిపోయినాయి అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన చేయాలనుకుని అన్నీ అయిపోయినాయి అంటున్నాడు. ఆయన చేయాలనుకుని ఏంటండి? సృష్టి మొదలు నుంచి ఆకాశం, నక్షత్రం, వీటన్నిటిని స్టార్టింగ్ దగ్గర నుంచి, భూమి మొదలు నుంచి, లేకపోతే ప్రతిదాన్ని స్టార్టింగ్ నుంచి చివరికి ఎక్కడి దాకా వచ్చి ముగించాడు? ఇవన్నీ చేసినాక చివరికి మానవుడిని కూడా సృష్టించి ఆయన ఏమంటున్నాడు? మానవుడిలో కూడా విశ్రాంతి కలుగు చేశాను అంటున్నాడు. ఈ 7 రోజులు అన్నీ చేసినాక ఏమంటున్నాడు? కార్యములన్నీ ముగించంట దేవుడు అంట, విశ్రాంతి తీసుకున్నాడు. అంటే ఏంటి? దేవుడికి ఇంకా పని ఏం లేదు, ఆయన ముగించి కంప్లీట్ చేశాడు. అవునా కదా? ఇప్పుడు ఆ కూర అయిపోయింది, అన్నం వండటం అయిపోయింది, లేకపోతే ఫుడ్ వండటం అయిపోయింది. ఇంట్లో వీళ్ళు ఏం చేస్తారు? మామూలుగా రిలాక్స్ కూర్చుంటారు, లేకపోతే కూర్చొని పేపర్ చదువుకోవడం, టీవీ చూడటం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ పని అయిపోయింది. మనం ఏం చేస్తాం? పని అయిపోయింది కాబట్టి వెళ్ళి దాంట్లో మనము పాలు పంచుకుంటాం, లేకపోతే అది తీసుకొని మనం భుజిస్తాం. అవునా కదా?
నాతోన్నారా? సో దేవుడు కూడా అంట కార్యాలన్నింటినీ ముగించాడంట. హి హస్ ఫినిష్డ్ ఎవ్రీథింగ్. ముగించి ఆయన ఏమంటున్నా అంటే, ఈ ముగించిన వాటన్నిటినీ ఏ ప్లేస్లో ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో అన్నిటికీ నేను కరెక్ట్గా వాటిని డిసైడ్ చేసి ప్రశాంతతలో ఉంచాను, వాటికి కూడా రెస్ట్ కలిగించాను అంటున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నా అంటే, నీ జాబ్కి కూడా ఆయన రెస్ట్ కలిగించాను అంటున్నాడు. అంటే మనం ఇప్పుడు దేవుని చేత సృష్టించబడిన వారం, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారం, తిరిగి జన్మించిన వారం కాబట్టి మనం ఇప్పుడు ఎందులో ఉండాలా? విశ్రాంతిలో ఉండటానికి పిలువబడ్డాం. ఎందుకని? దేవుడు మనల్ని సృష్టించినాకే ఆయన రెస్ట్ తీసుకున్నాడు. దేవుడు ముందు అన్ని సృష్టించి అన్నిటిని క్రియేట్ చేసినాక దేవుడు అర్రే ఆదామును చేయలేదు ఇప్పుడు సరిగ్గా, అర్రే హడావుడి పడట్ల ఆయన. ఆదామును కూడా సృష్టించినాక ఆయన ఏం చేస్తున్నాడు? రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఆమేన్. సో ముగించేశాడంట అంతా. అంటే ఈవెన్ మన జాబ్లోకి వెళ్ళినప్పుడు మనము దేవుడు నా పక్షాన అన్నిటినీ ముగించాడు అన్నటువంటి ఆ యొక్క విశ్వాసంతో మనం వెళ్ళినప్పుడు ఏమైంది? నీ జాబ్ కూడా రెస్ట్ వచ్చేది, నీ ఉద్యోగానికి ఏమొచ్చేది? నువ్వు నడిచినప్పుడు వాళ్ళు ఏమంటారు? మీరుంటే బాగుందండి, ప్రశాంతంగా ఉంది ఈ జాబ్లో అంటారు. ఎందుకంటున్నారు తెలుసా? చెప్పండి, ఎందుకంటున్నారు? మీరుంటే బాగుంటుంది, మీరు చేస్తే బాగుంటుంది అని ఎందుకంటున్నారు? నువ్వేదో తెలివి వెళ్ళవడం అని కాదు. ఎందుకంటున్నారు? నువ్వేదో క్యారీ చేస్తున్నావు, నువ్వేదో కలిగి ఉన్నావు, నువ్వు దాన్ని తీసుకొని అక్కడికి వెళ్తున్నావు. కాబట్టి ఏమవుతుంది? విశ్రాంతిలో ఉన్న వ్యక్తి నడిచినప్పుడు, ఆ ప్రశాంతతలో ఉన్న వ్యక్తి నడిచినప్పుడు ఏమైంది? ఆ ఉద్యోగానికి, ఆ బిజినెస్కి, ఆ దానికి, ఆ పనికి కూడా ప్రశాంతత వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆఫీస్లో ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఆ వ్యక్తి వస్తే హడావుడి చేస్తాడు అనుకుందాం. ప్రశాంతం కూర్చున్న వాళ్ళు కూడా చెడగొడతాడు అనుకుందాం. అప్పుడు ఎట్లుంటుంది? ఏమంటాం మనం జనరల్గా? వచ్చాడమ్మా, ఓ మాట కూడా వాడతారు కొంతమంది. చెప్పమంటారా? ఓటుగాడు వచ్చాడంటారు. ఇది చేసేది ఏమి లేదు, అంతా చేసేదంతా ఏమి లేదు, కానీ హడావుడి ఎక్కువ చేస్తా అంట. ఎందుకని? ఆ వ్యక్తికి ఒకలాంటి భయం. ఏంటి? ఇది జరగకపోతే ఏమైద్ది, ఇది చేయకపోతే ఏమైద్ది, ఇది ఇలా అవ్వకపోతే ఏమైద్ది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు ఒక విశ్రాంతి ఇచ్చాడంట. పక్కన వాళ్ళు చెప్పండి, విశ్రాంతి అంటే బద్ధకం కూర్చోమని దేవుడు చెప్పట్లా. నువ్వు అక్కడ నడిచినప్పుడు ఆ పని, ఆ ఉద్యోగం, లేకపోతే ఆ వర్క్ అంతా ప్రశాంతంగా అవటం స్టార్ట్ అయింది. ఎందుకని? దానికి విశ్రాంతి నువ్వు కలుగు చేస్తున్నావు. నువ్వు ఎలా కలుగు చేస్తావు అంటే, దేవుడు నీకు విశ్రాంతి కలుగు చేశాడు. నువ్వు ఎప్పుడైతే ఆ విశ్రాంతిలో నువ్వు నడవటం ప్రారంభిస్తావో ఏమైద్ది? నువ్వు వెళ్ళే ప్రతి చోటకి, ప్రతి దాంట్లోకి విశ్రాంతి రావడం స్టార్ట్ అయింది. నీ పక్కన వాళ్ళతో చెప్పండి, ఎందుకు హడావుడి పడుతున్నావు? ఎందుకు అలజడులు? ఎందుకు ఆందోళన చెందుతున్నావు? కళ్ళలో చూసి చెప్పండి, ఎందుకు ఆందోళన చెందుతున్నారు? దేనికి? భూమి మీద ఒకడు ఉన్నాడు, వాడు ఒక్కడికి విశ్రాంతి ఉండదు. ఎప్పుడు వాడు కాలుగాలని పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. వాడు ఏ కొంపలో ఏది చెడకూడదాము, ఎక్కడ ఏది పాడు చేద్దాము, ఏది నాశనం చేద్దాము, వాడు అంతా తిరుగుతూ ఉంటాడంట. వాడు ఎందుకని తిరుగుతున్నా అంటే, వాడికి టైం లేదు. వాడికి టైం లేదు కాబట్టి ఏం చేస్తున్నాడు? మొత్తం తిరుగుతున్నాడు. సో వాడి పేరు ఏంటంటే, ఏమంటారండి? రెస్ట్లెస్ ఫెలోని ఏమంటారు? ఎలగలా ఇంకా అపవాది ఏం చేస్తాడు? నీకు ఈరోజు విశ్రాంతి లేదంటే అపవాది నీకు విశ్రాంతి లేకుండా చేస్తున్నాడు. దేవుడు చేయట్లా. నాకు దేవుడు చాలా ఇచ్చాడు, చాలా పని పెట్టాడు, చాలా చేయమంటున్నాడు. నాకు లేదు, నీకు ఎంత పని ఇచ్చినా, నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళినా, ఎంత పెద్ద పెద్ద వాటిలోకి వెళ్ళినా, దేవుడు ఏమంటున్నాడు అంటే, నీకు ఒక విశ్రాంతి కలదు అంటున్నాడు. దేర్ ఇస్ ఎ రెస్ట్ ఫర్ ఎవ్రీ బిలీవర్. తను ఇంకా ఏమంటున్నా అంటే, ప్యాషన్లో సబ్బత్ రెస్ట్ అంటున్నాడు. సబ్బాతు విశ్రాంతి అంటే ఇంకా ప్రశాంతత అనమాట. ఫుల్ అండ్ కంప్లీట్ సాబత్ రెస్ట్ అంటున్నాడు. ఓకే, సో దేవుడు అన్నిటినీ ముగించాడంట. ముగించి ఏమంటున్నాడంట? ఆ విశ్రాంతిలోకి మనల్ని ప్రవేశించమంటున్నాడంట. కానీ మనము ఏ కండిషన్లో ఉన్నామంటే, ఆదాము ఏదైతే నమ్మలేకపోయాడో, దేవుడు ఆదాముకి విశ్రాంతి ఇచ్చాడు, దేవుడికి ఆదాముకి ప్రశాంతత ఇచ్చాడని ఆదాము నమ్మలేకపోయినప్పుడు, ఆదాము ఎందులోకి వచ్చాడు? కష్టపడి పనిచేసి, చెమటొచ్చి, సేద్యం చేసి, వాటన్నిటి నుంచి పంట నుంచి వచ్చే ఫలాన్ని అనుభవించే స్థితిలోకి ఆదాము వచ్చాడు. నాతోన్నారా? ఒకసారి వాక్యంలోకి వెళ్దామా? ఆదికాండం
ఆదాము ఉన్న టైంలో దేవుడు ఏం మాట్లాడాడు చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 28, 29 వచనాలు. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఎలా ఆశ్రయించాడంట? దేవుడు బ్లెస్ చేశాడంట. ఏమని బ్లెస్ చేశాడంట? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో, మనం కంటిన్యూ చేద్దామా? చాలు. ఫస్ట్ 28వ వచనంలో ఏమంటున్నాడంటే దేవుడు బ్లెస్ చేశాడంట. అందరూ చెప్తారా? దేవుడు ఆశీర్వదించాడు. అందరూ చెప్తారా? దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని? ఏలుబడి చేయాలనుకునే ప్రతి వ్యక్తిని దేవుడు ఆశ్రయించాడు. పని చేయాలనుకునే ప్రతి వ్యక్తిని దేవుడు ఆశ్రయించాడు. ఇంకెవరిని ఆశ్రయించాడు? ప్రతిదాన్ని లోపర్చుకోవాలనే వ్యక్తిని ఆశ్రయించాడు. అంటే ఇండైరెక్ట్గా దేవుడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు పనిచేస్తున్నప్పుడు అది నిన్ను లోపర్చుకోదు, అది నీ పైన ఏలుబడి చేయదు, నీ ఉద్యోగం నీ పైన ఏలుబడి చేయదు, నీ బిజినెస్ నీ పైన ఏలుబడి చేయదు, ఈ భూమి మీద ఉన్న ఇంకా ఏ పరిస్థితి అయినా, ఏ విషయమైనా, యాక్సిడెంట్స్ అయినా ఇట్లాంటివన్నీ నీ పైన ఏలుబడి చేయదు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడంట. చెప్తారా? దేవుడు నన్ను ఆశీర్వదించాడు. గాడ్ బ్లెస్డ్ మీ. దేవుడు ఆశీర్వదించి ఏం చెప్పాడంట? మీరు ఫలించి, కమన్ చదవండి స్క్రీన్ మీద, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. సో ఇక్కడ దేవుడు ఏం చేశాడంట? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నా అని చెప్పినాక మిగతా వాటన్నిటిని నీకు ఇచ్చాడంట. అంటే ఏంటి? ప్రతి దాంట్లో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. అర్థమైందా? అంటే నువ్వు ఫలించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అంటారు. ఒకవేళ మీరు నోట్స్ రాసుకుంటే గాడ్స్ బ్లెస్సింగ్ ఈజ్ ఈక్వల్ టు, ఆ వచనాల్లో ఉన్నాయని రాసుకోవాలి. ఏమన్నాడు అక్కడ? మీరు ఫలిస్తారు అంటున్నాడు. మీరు ఫలిస్తున్నారంటే దాన్ని ఏమంటారు? దేవుని యొక్క ఆశీర్వాదం. చెప్పాలి నాతో. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే మీరు ఫలిస్తున్నారు. కొంతసేపు కార్లు, ఇల్లు ఇవన్నీ పక్కన పెడదాం, అన్నీ వస్తాయి, కానీ ఆ రెండు మాత్రమే కాదు, ఫలించడం, అభివృద్ధి చెందడం, ఆశీర్వించబడటం అంటే. సో దేవుడు ఆశీర్వించాడంటే వేటిని ఆశీర్వించాడంట? ఆయన ఆశీర్వించినప్పుడు నువ్వు ఫలిస్తావు అంటున్నాడు. అంటే నువ్వు ఫలించడం అనేది దేవుని యొక్క ఆశీర్వాదం, అవునా కదా? నువ్వు అభివృద్ధి చెందటం అనేటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం. నువ్వు విస్తరించటం అనేటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం, అవునా కదా? నువ్వు భూమిని నింపటం అనేటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇంకా దాన్ని లోపర్చుకోవటం అనేటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం. అంటే ఏంటి? నువ్వు ఒక భూభాగాన్ని కొన్నాం అనుకున్నప్పుడు, ఒక ల్యాండ్ని పర్చేజ్ చేద్దాం అనుకున్నప్పుడు, వెళ్ళి ఒక భూమిని నువ్వు కొనాలనుకున్నప్పుడు అక్కడ కొన్ని ఏలుబడి చేస్తున్నాయి భూమి మీద. వాటిని నువ్వు తరిమి ఆత్మీయ ప్రపంచంలో దాన్ని హోల్డ్ తీసుకొని ఆత్మీయంగా దాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థనలు దాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఏమిటంటే నువ్వు దాన్ని లోపర్చుకోవడం స్టార్ట్ చేస్తావు. నాకు లోన్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళి కొంటే నువ్వు ల్యాండ్ ఏమని కొంటావు, కానీ ఆ ల్యాండ్ మీద ఉన్నవాయి నీ మీద పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు నువ్వేమవుతావు? అప్పుల్లోకి వెళ్ళటం స్టార్ట్ చేస్తావు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఆశీర్వించి నాకు ఆయన ఏమంటున్నాడు? బ్లెస్ చేసి నాకు ఆయన ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి లోపర్చుకో అంటున్నాడు. ఎందుకని? నీ మీద ఆశీర్వాదం ఉందని నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు? వెళ్ళి లోపర్చుకుంటావు. నువ్వు వెళ్ళి అది కొనడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఎప్పుడైతే నీకు ఆ స్పృహ వచ్చిద్దో, ఆ కాన్షియస్నెస్ నీకు వచ్చిందో, దేవుని చేత నేను బ్లెస్ చేయబడిన వాడిని, దేవుడు నన్ను బ్లెస్ చేశాడు, దేవుడు నన్ను ఆశీర్వించాడు, కాబట్టి ఆయన నాకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏమని? వెళ్ళి లోపర్చుకోమంటా ఉన్నాడు, స్వాధీనం చేసుకోమంటా ఉన్నాడు. ఒకవేళ మేబీ మీరు ఏమన్నా క్యాటిల్ కొని, లేకపోతే ఆవులు, దూడలు,
గొర్రెలు మేకలు కొని బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఈవెన్ అది కూడా చేయొచ్చు. మనం వ్యవసాయం చేయాలనుకుంటున్నారా, అది కూడా చేయొచ్చు. ఎందుకని? దేవుడు నిన్ను ఆశీర్వించాడు కాబట్టి ఆ ఆశీర్వాదంలో ఇవన్నీ ఉన్నాయి. అగ్రికల్చర్ వ్యవసాయం చేసే వాళ్ళకి ఈవెన్ ట్యాక్స్ కూడా ఉండదు. తెలుసో లేదు మీకు? సో దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వించాడంట. అంతే చెప్తారా? దేవుడు నన్ను ఆశీర్వించాడు, నాకు ఇచ్చిన అన్నిటినీ దేవుడు ఆశీర్వించాడు, వాటి మీద ఆయన యొక్క ఆశీర్వాదం ఉన్నది. నేను ఆశీర్వించబడ్డాను కాబట్టి, ఆ స్పృహ కలిగి నేను జీవిస్తున్నాను కాబట్టి నా చేతి పని ఆయన ఆశీర్విస్తాడు, నేను అడుగు పెట్టే స్థలంలో ఆయన ఆశీర్విస్తాడు, నా ఉద్యోగంలో నేను ఆశీర్విస్తాడు, నేను అప్పు తీసుకొని కానీ అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉంటాను, భూమి మీద ఉన్న సమస్తము నాకు లోబట్టం ప్రారంభమవుతుంది. బికాజ్ ఐఎమ్ బ్లెస్డ్. ఈ రెవల్యూషన్ మీకు వెలగాలన్నమాట. ఆమేన్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఆశ్రయించినాక ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఇదిగో 29వ వచనం 1వ అధ్యాయం ఆదికాండం. ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చున్నాను. సో దేవుడు ఏమంటా ఉన్నాడు? మీకు ఫుడ్ విషయంలో మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యేసుప్రభువు వారు దేని గురించి మాట్లాడుతున్నాడు? తిండిని గురించి, బట్టల గురించి, ఏం తిందామా, ఏం తాగుదామా, లేకపోతే ఏం ధరించుకుందామా, వీటి గురించి మీరు అంటే ఈ మాట ఎప్పుడు చెప్పాడు ఆయన? ఆదికాండంలోనే మాట్లాడాడు. ఏమంటున్నాడు? ఆశ్రయించినాక దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో భూమి మీద ఉన్న ఇక్కడ ఒక విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. చదువుతారు అందరూ? మీ దగ్గర బైబిల్ ఉంటాయి, చదవాలి అందరూ. ఆదాం పుట్టక ముందే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? బాగా గుర్తుపెట్టుకోండి. అంటే వాక్యంలో కొన్ని విషయాలను ఆయన దాచి ఉంచాడు. ఎవరైతే వాటిని బయటకు తీసి వాటిని ఉపయోగించుకొని వాడుకుంటారో ఆ వాక్యంలో ఏం చెప్పిందో అది జరగడం స్టార్ట్ అవుతుంది. ఆమేన్. అందరూ చెప్తారా? ముందు ఒకదాన్ని కొన్ని ఏమంటారంటే అఫర్మేషన్స్ అంటారు, రాంగ్ అఫర్మేషన్స్ అంటారు. అంటే కొన్ని విషయాల్ని మీ మీద మీరు ఆపాదించుకున్నారు, నాకు ఇంతే జరిగింది, ఇట్లా అనేది, ఇట్లాంటి సో వాటిని ముందు బ్రేక్ చేయాలి మనం. సో అందరూ చెప్తారా? భూమి మీద ఉన్న ప్రతి దానిపైన నాకు అధికారం ఇచ్చాడు, నాకు జరగదు, నాకు అవ్వదు, నాకు రాదు, లోన్ వల్లే నాకు వచ్చింది, జరిగితే జరిగింది లేకపోతే లేదు, నీ బతుకులో జరగదు అని చెప్పండి. ఈ మాటలన్నీ నా పైన మాట్లాడిన మాటలన్నీ, వీటన్నిటిని ఈరోజు ఇరుక్కొడుతున్నాను, క్యాన్సిల్ చేస్తున్నాను. ఈ దినం నుంచి నేను ఆశీర్వించబడిన వ్యక్తినని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు నన్ను ఆశీర్వించినప్పుడు ప్రతిదానిపైన నాకు అధికారం ఇస్తున్నాడు. నేను విశ్రాంతిలో జీవించబోతున్నాను. హల్లెలూయా. సో దేవుడు ఏమన్నాడు? ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇస్తున్నాను. అంటే ఫుడ్కి సంబంధించిన ప్రతిదీ ఆయన ఇచ్చాడంట. ఓకే, మంచిదే, దేవుడు అన్ని ఇచ్చాడు. కానీ ఒక లాజిక్ పెట్టాడు అక్కడ, లేకపోతే ఒక ఏమంటారు ట్విస్ట్ పెట్టాడు ఒకటి. ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న చెట్లన్నీ ఇచ్చానంట్లా. ఏమన్నది? విత్తనములిచ్చు ప్రతి చెట్టును అంటున్నాడు. అంటే నీకు ఏదైతే నీ జీవితంలోకి వస్తుందో, నిన్ను సాటిస్ఫై చేస్తుందో దాంట్లో అంట విత్తనాన్ని పెట్టాడంట. ఇప్పుడు నీ ఉద్యోగం చేస్తున్నావు, నీకు శాలరీ వస్తుంది, ఆ శాలరీలో ఏం పెట్టాడంట? విత్తనం పెట్టాడంట. అది ఆహారం అంటున్నాడు, మళ్ళా విత్తనం అంటున్నాడు. ఓకే, కొంతమందికి అర్థం కావట్లేదు. నీకు శాలరీ వస్తుంది, మొత్తం నువ్వు కొనుక్కొని నువ్వు చక్కగా రెంట్లో ఈఎంఐలు అన్నీ కట్టుకొని అట్లా ఉండటానికి దేవుడు నీకు శాలరీ ఇవ్వట్లా. ఎందుకు ఇస్తున్నాడు? అందులో రెండు ఉన్నాయి అంట. ఏంటంట? ఆహారం ఉందంట, విత్తనం ఉందంట. అంటే నువ్వు ఆహారం తినొచ్చు, కానీ అందులో విత్తనం తీయాలి. సో ఆహారం ఎక్కువ ఉంటుందా, విత్తనం ఎక్కువ ఉంటుందా?
ఆహారం ఎక్కువ ఉంటుంది. విత్తనం ఎంత ఉంటుంది? చిన్న చిన్న కొంచెం కొంచెమే ఉంటుంది. కానీ ఆహారం ఎంత ఉంటుంది? చాలా తింటుంది. చాలా మంది తింటారు. లేకపోతే ఒక చోట విత్తనాలు జస్ట్ ఒక బ్యాగ్ విత్తనాలు విత్తారనుకో, ఏమైంది? చాలా పంట వస్తుంది. అంటే దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ ఏలుబడి చేయాలనుకున్నావు, అక్కడ నువ్వు ఏలుబడి చేయాలంటే ఆయన నిన్ను ఆశ్రయించాడు. కాబట్టి ఎప్పుడైతే నీకు ఆ స్పృహ వస్తుందో, ఆ కాన్షియస్నెస్ వస్తుందో, దేవుడు ఏం చేస్తాడంట, నీకు ఈ చేతిలో ఈ యొక్క శాలరీ నేను పెడుతున్నాను, అందులోంచి విత్తనం తీయటం కూడా నేర్చుకో అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు కంటిన్యూస్గా తింటా ఉన్నావు అనుకో, నువ్వు విత్తనం వేయట్లా. కొంతమంది ఏమంటారు, నేను విత్తటానికి నా దగ్గర డబ్బులు లేవు అంటారు, నేను దేవుని రాజ్యంలో ఇవ్వటానికి డబ్బులు లేవు అంటారు. అది రాంగ్. అది వాక్యంలో ఏమంటున్నాడు, నువ్వు తినేటప్పుడే అందులోంచి అక్కడి నుంచి ఇచ్చా అంటున్నాడు. అలా అని యాపిల్ పండుది ఏంటంటే పనికిరాని విత్తనాలు తీసి పడేమని ఇదిగా దేవుడు మాట్లాడుతుంది. దేవుడు ఏమంటున్నాడు, నీకు ఫుడ్ ఇస్తున్నాను, నీకు ఫుడ్ ఇస్తున్నాను, నిన్ను పోషించడానికి అన్నిటి నేను సమకూర్చి పెడుతున్నాను. అందులోంచి నువ్వేం తీయాలంట? విత్తనం తీయాలి. విత్తనం తీసి ఏం చేస్తారు? మళ్ళీ నవ్వలం మనం. విత్తనం ఏం చేస్తాం? చెప్పండి. విత్తనం ఏం చేస్తాం? నాటుతాం. అప్పుడేమైందంట, ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు, ఇంకేమంటున్నాడు, వృక్షములు గల ప్రతి వృక్షమును. ఒకసారి ఇంగ్లీష్లో వేస్తావా? గివెన్ యూ ఎవ్రీ హర్బ్ దట్ ఈల్డ్స్ సీడ్ విచ్ ఈస్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఆల్ ది ఎర్త్ అండ్ ఎవ్రీ ట్రీ whose fruit yields seed, to you it shall be for food. భూమి మీద నువ్వు ఏం చేసినా, ఏం పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వర్క్ చేసినా, ఏ బిజినెస్ చేసినా, దేవుడు ఏమంటున్నాడు, నేను ఆశ్రయించాను అనేటువంటి గ్రహింపు నీకుంటే నువ్వేం చేస్తావంట, అందులోంచి అది చెట్టు అయినా అవ్వచ్చు, వృక్షమైన అవ్వచ్చు, అందులోంచి నీకు విత్తనం ఇస్తాను. ఆ విత్తనం తీసుకెళ్ళి మళ్ళా విత్తినాక మళ్ళా ఏమొస్తుంది, మళ్ళా తిరిగి పంట నీకు రావటం స్టార్ట్ అయ్యింది. అంటే ఏంటి, నీకు ఒక ప్రాసెస్ని ఇచ్చాడు, నువ్వు కంటిన్యూ చేసుకోవడానికి ప్రాసెస్ని ఇచ్చాడు. కానీ కొన్నిసార్లు ఆశీర్వాదం అనే స్పృహ, బ్లెస్ అయిన వ్యక్తిని నేనని తెలియకుండా ఆ వివేచన లేని స్థితిలో ఉన్నప్పుడు ఏమైందంటే, కొంతమంది ఏమంటే విత్తుతా ఉంటాను, ఏం రావట్లేదు. లేదు, నువ్వు నమ్మాలి. ఏమని నమ్మాలా? నేను ఆశీర్వించబడ్డ వ్యక్తిని, నేను బ్లెస్ అయిన పర్సన్ని, నా మీద బ్లెస్సింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు దేవుడు ఆహారం ఇస్తున్నాడు. ముందు నీకు కన్ఫర్మ్ అవ్వాలి, దేవుడు నాకు జాబ్ ఇస్తాడు, అంతే. దేవుడు నాకు శ్రేష్టమైనది ఇస్తాడు. సో అది ఇస్తాడు. ముందు ఏమిస్తాడంట? ఇంగ్లీష్లో అయితే హర్బ్స్ అని ఉంది. అంటే ఏంటి? ముందు చిన్న ఇస్తాడంట. చిన్న ఇచ్చినాక దాంట్లోంచి ఏమొస్తుందంట? విత్తనం వస్తుందంట. ఆ విత్తనం తీసుకెళ్ళి మళ్ళీ నువ్వు ఏం చేస్తావంట? విత్తుతావంట. విత్తినాక ఏమైందంట? వృక్షాలు వస్తాయంట. ఆ వృక్షాల్లోంచి కూడా ఏమొస్తాయంట? విత్తనం వస్తాయంట. మళ్ళీ నువ్వు అవి తీసుకెళ్ళి విత్తుతా ఉంటావు. అప్పుడేమైంది? వృక్షాలు ఇంకా పెద్ద తోట అయింది, లేకపోతే ఇంకా పెద్ద ఎకరాలు అవుతా ఉంటుంది. అంటే ఏంటి? నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలంటే దేవుడు ఏం చెప్పాడు? ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమానికి ఇంకొకటి కనెక్ట్ చేసి పెట్టాడు. ఏమంటున్నాడు? నువ్వు ఇది చేస్తా ఉంటే ఆశీర్వాదం నీ మీద ఉంది కాబట్టి అది 30 వస్తుందేమో, కానీ ఆశీర్వాదం నీ మీద ఉందని నమ్మి నువ్వు చేస్తా ఉన్నప్పుడు అది 100 పంటనిస్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆశీర్వాదం నీ మీద ఉందని అర్థమైనప్పుడు నువ్వు ఆ పంట వస్తుందా లేదా, దీనికి ఇంకా నేనేం చేయాలా, ఇంకా జరిగించాలా లేదా, ఇవన్నీ ఆయన మాట్లాడాల. ఒకసారి మళ్ళా వచనం చూద్దాం, 29 వచనం. భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును, విత్తనం ఇచ్చి వృక్షములు గల ప్రతి వృక్షమును, అవి మీకు ఆహారం మగును. మధ్యలో ప్రాసెస్ పెట్టాలి ఆయన. గమనించారా? మీరు విత్తనాలు వేస్తారు, తర్వాత దానికి ఎరువు వేయాలా, తర్వాత దానికి నీళ్లు పెట్టాలా. ఫాలో అవుతున్నారు లేదా? తర్వాత ఇచ్చేయాలా, దాన్ని కాపులా ఉండాలి. ఇవన్నీ ఆయన ఏం చెప్పాలి. ఏం చెప్పాడు? విత్తనాలు వస్తాయి, ఆహారం వస్తుంది అంటున్నాడు. అవి మీకు ఆహారం అవుతాయి. అంటే ఏంటి? సూపర్ న్యాచురల్గా గ్రో అయ్యేటువంటి ఒక విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. విత్తనం విత్తినప్పుడు అంట ఏమైందంట? అర్థం కాని వాళ్ళకి ఇంకా సింపుల్గా చెప్తున్నాను. నేను విత్తనం విత్తినాక పొద్దున్న లేచి చూసినప్పుడు ఏమైందంటది? చెట్టు అయి ఉంటుందంట. ఈ సిస్టమ్ ఎక్కడుంది? ఆదాం పడిపోకముందు ఉంది. సరే, ఆదాం పడిపోయాడు, అన్ని చేశాడు. మళ్ళీ యేసుప్రభు వచ్చారుగా. నేను నాతో ఉన్నారు లేదా? యేసుప్రభు వచ్చారు కదా. వచ్చి ఆయన మళ్ళీ ఏం రిపీట్ చేసి చెప్తున్నాడు?
నేను గురించి వాటి గురించి ఆలోచించబాకండి. మళ్ళా రిపీటెడ్గా చెప్తున్నాను. ఎందుకని? నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను ఆదికాండంలో. మీ విత్తనం ఇస్తారు, ఏమైద్ది? పంట వచ్చేసిద్ది, అది మీకు ఆహారం ఇద్ది అంటున్నాడు. ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు ప్రాసెస్ బైపాస్ అయింది, అంటే షార్ట్ కట్ వచ్చింది. మొన్నక మీరు ఈ వీడియో చూసారా? ఎవరన్నా లైన్లో అందరూ ఇంటర్వ్యూ కోసం నుంచున్నారు, చాలా మంది ఉన్నారు. ఒక ముసలి ఆయన, ఒక పెద్ద ఆయన వచ్చి ముందుకెళ్ళి నుంచోవాలని ట్రై చేస్తే వాళ్ళు ఏమంటే వెనక్కి పో అంటారు. సో చివరికి ఈయన వచ్చి ఎక్కడి నుంచి అంటాడు? లాస్ట్లో నుంచి ఉంటాడు. వీళ్ళందరూ అక్కడ నుంచి ఉన్నారు. ఇంటర్వ్యూ చేసే అతను ఆ డోర్ ఓపెన్ చేస్తాడని వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ డోర్ ఓపెన్ చేసే అతను ఇటు ఓపెన్ చేశాడు అనమాట. అప్పుడు ఫస్ట్ ఎవరు వచ్చారు? సో దేవుడు దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇది మీరు నమ్మి అందులోకి నడవటం స్టార్ట్ చేయాలి. నమ్మాలండి వాక్యాన్ని. వాక్యం అంతే అండి. వాక్యం మీకు పెట్టే ఒకే ఒక మీటర్ ఏంటో తెలుసా? నువ్వు నమ్ముతావు లేదా? నీ మీటర్ ఎంత ఉంది? నమ్ముతుందా? అది ఫుల్గా ఉందా లేకపోతే నమ్మలేనటువంటి స్థితిలో ఉందా? అది ఒక్కటే దేవుడు పెట్టేది. నువ్వు నమ్మితే నీకు జరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడేంటి? ఆ విశ్రాంతిలోకి నాకు దేవుడు చేస్తాడంతే, నేను చేయాల్సింది చేస్తున్నాను, దేవుడు నాకు చేసేది చేస్తాడు. ఇది వెళ్ళి కదా మనం కూర్చొని ఆలోచిస్తాం. మనం ఫైల్ పెట్టాము, ఫైల్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిద్దా, ఆయన ఎంత అడుగుతాడు, ఈయనేం చేస్తాడు లేదా, పక్కన పెడతాడా? దేవుడు ఏమంటున్నాడు? ఇవన్నీ నీ పని కాదు. చేసావు, విశ్వాసంతో నమ్మావు, ఆశీర్వాదం నీ మీద ఉందని నమ్ముతున్నావు, ప్రాసెస్ని బైపాస్ చేసి నీకు అక్కడ తీసుకెళ్ళి అది నీకు ఆహారం అయ్యేటట్టు పెడతా అంటున్నాడు. యెహోషువ, కాలేబు కూడా అదే నమ్మారు. ఏం నమ్మారు? ఆజాన్ బాహులు, ఆ జైంట్స్ మనకి బ్రేక్ఫాస్ట్ అవుతారంటున్నాడు, ఆహారం అవుతారని చెప్తున్నారు. ఈరోజు నుంచి మీ ఉద్యోగంలో మీరు ఏళ్ళుబడి చేయటం స్టార్ట్ చేయాలి. విశ్రాంతి రావాలండి దాంట్లోకి. సరిపోద్దా, శాలరీ వచ్చేదా? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం కాదు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని పట్టుకొని ముందుకెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కమన్ చదువుదాం ఒకసారి, జాగ్రత్త చదువుదాం. 1వ వచనం నుండి. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. ఇంకా దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఇందాక చెప్పా కదా, బిర్యానీ కర్రీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దేవుడు ఏమంటున్నంటే, నేను రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టాను, అది ఇంకా ఎండింగ్ లేదు, దానికి అయిపోదు. మన ఇంట్లో అది అయిపోద్ది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను సిద్ధపరిచిందైతే కంటిన్యూస్గా వస్తానే ఉంటుంది, జరుగుతానే ఉంటుంది, అది తీసుకుంటానే ఉండొచ్చు, దాన్ని భుజిస్తానే ఉండొచ్చు, దానికి ఎండింగ్ లేదంటున్నాడు. కానీ నువ్వు గనక మీ ఇంట్లో వండిన కూర దగ్గరికి వెళ్ళి నువ్వు తినకుండా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్న కూర వెళ్ళి తిన్నావు అనుకో, ఏమైద్ది? దాంట్లో ఉప్పు ఎక్కువ ఉండొచ్చు, కారం ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు మసాలా వేరుగేయచ్చు, ఇంకా వాళ్ళు ఏమంటారు, ఇంకో మాట కూడా అనొచ్చు, ఏందిరా మీ ఇంట్లో ఉండట్లేదు, రోజు వచ్చి తింటున్నావు అనొచ్చు. అప్పుడేమైతే నీకు ప్రశాంతత ఉండదు. దేవుడు ఏమంటున్నాడు? నేను ముగించాను అంటున్నాడు. ఏమంటున్నాడు? తాను చేసిన తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. దేవుడు చేశాడంట, ఆ పని నుంచి ఆయన రెస్ట్ తీసుకున్నాడంట, రిలాక్స్గా ఉన్నాడంట దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ రెస్ట్లోకి మనం పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి దేవుడు 7వ దినం 3వ వచనం ఆశీర్వించి, చదవాల, ఆశీర్వించి పరిశుద్ధపరచెను, ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు, సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను. గాడ్ బ్లెస్డ్ ఇట్ బికాస్ హీ రెస్టెడ్ ఇన్ ఇట్. అందరూ చెప్తారా? గాడ్ బ్లెస్డ్ ఇట్ బికాస్ హీ రెస్టెడ్ ఇన్ ఇట్.
ఆశీర్వాదం ఎప్పుడు కనపడిదో చెప్పమంటారా? నువ్వు విశ్రాంతిలోకి వచ్చినప్పుడు కనపడిద్ది. అలా చెప్తున్నా, ఆశీర్వాదం ఎప్పుడు కనబడిద్దో తెలుసా? విశ్రాంతిలోకి వచ్చినప్పుడు కనబడింది. విశ్రాంతి లేనప్పుడు ఎందుకు కనబడదో తెలుసా? వాక్యం యేసుప్రభువు వారు ఏమనంటే, విశ్రాంతి లేకుండా ఒకటి తిరుగుతూ ఉన్నాడంట. వాడు అటు ఇటు తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాయంట? అంటే విశ్రాంతి లేనిది ఎవరికి? అంటే సంథింగ్ ఇన్సైడ్ ఆఫ్ us, మన లోపలున్న ఏదో మనకి ప్రశాంతత లేకుండా చేస్తుంది. అందులో కొంత వెలుగు లేదు కాబట్టి చీకటి దాగి ఉండి ఉంటుంది. ఫ్యామిలీ అవ్వచ్చు, ఫైనాన్సెస్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, సంబంధ బాంధవ్యాలు అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. వీటిల్లో అది చెప్పగానే నాకు విశ్రాంతి లేదనుకో అంటే ఏంటి? దేవుడు ఆశ్రయించడానికి ఛాన్సెస్ లేవు అక్కడ. దేవుడు దేన్ని ఆశ్రయించాడంట? 7 రోజులు అన్నీ ముగిచినాక, ఆ 7వ దినాన్ని అయిపోయినాక అప్పుడు ఆ రెస్ట్ని ఆయన బ్లెస్ చేశాడంట. అందరూ చెప్తారా? రెస్ట్ని బ్లెస్ చేశాడు, విశ్రాంతిని ఆయన ఆశ్రయించాడు. దేవుడు నీ జీవితంలో కావాల్సినవన్నీ ముగించాడన్న ఆ విశ్వాసం ఏమన్నా ఉందా? అసలు లేదా? అందరూ చెప్తారా? దేవుడు విశ్రాంతిని ఆశ్రయించాడు. కొంతమంది తీసుకొచ్చి 7వ దినం ఆదివారం ఇట్లాంటివి అని చెప్తారు, కరెక్ట్ కాదు. దేన్ని ఆశ్రయించాడంట? విశ్రాంతిని ఆశ్రయించాడంట. అంటే దేవుని ఆశీర్వాదం నా మీదకి రావాలంటే నేను ఎందులో ఉండాలా? విశ్రాంతిలో ఉండాలా. నేను విశ్రాంతిలో లేనప్పుడు యెహోవా యొక్క ఆశీర్వాదం నా మీదకి రాదు. క్లియరా? దేవుడు నన్ను ఆశీర్వించాలంటే, ఆయన ఆశీర్వాదం నాలోంచి నా మీద నా జీవితంలో పనిచేయాలంటే నేను ఎందులో ఉండాలా? విశ్రాంతిలో ఉండాలా. అంటే నేను దేని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు, దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు, దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకని? దేవుడు ఆశ్రయించాడు, దానికి రెస్ట్ ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో ఏమైనా సమస్య ఉందా? ఏమైనా జరగట్లేదా? ముందు ఆ విషయంలో నువ్వు విశ్రాంతిలోకి నడవటానికి ఇష్టపడాలి. జనరల్గా మనం జాబ్స్ చేస్తూ ఉంటాం. వినండి బాగా, జాబ్స్ చేస్తూ ఉంటాం, పని చేస్తాం, కష్టపడతాం, బాగా అలసిపోతూ ఉంటాం. సో మధ్యలో కొంతమందికి ఏమనిపించేది అంటే, 1 రోజు 2 రోజులు ఎటన్నా వెళ్ళి ట్రిప్ వేద్దాము, లేకపోతే చుట్టాల ఇంటికి వెళ్దాము, ఇంకా ఏదో ఒకటి చేద్దామని ఒక ఆలోచన వచ్చేది. సో ఆటోమేటిక్గా ఏం చేస్తారు? వెళ్తారు. అవునా కదా? ట్రిప్ వేసామనుకో, డబ్బులు అయిపోతాయి. అప్పుడేంటి మళ్ళీ ఆలోచన, అరే డబ్బులు అయిపోతుంది. సో కాబట్టి నెక్స్ట్ ఆప్షన్కి వస్తాం. తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్దాం, చుట్టాల ఇంటికి వెళ్ళాం. అక్కడేముంటుంది? ప్రశాంతత ఉండదు. ఒక 2 రోజులు ఎక్కువ ఉన్నామంటే 2 మాటలు పడతాయి నీ మీద. సో ఆల్రెడీ ఇవన్నీ చేసి వాళ్ళ నుంచి దెబ్బలు తిని, లేకపోతే ఏదో ఒకటి అనిపించుకొని వచ్చి ఇంట్లో పడి ఉంటారు. బేసిక్గా నీకేం లేదు, ఆశీర్వాదం లేదు నీ మీద. యు డోంట్ హ్యావ్ ద బ్లెస్సింగ్ అపాన్ యువర్ లైఫ్. అందుకే నీకు అన్నీ సరిగా జరగట్లేదు, అన్నీ నీకు సరిగా ప్రతిస్పందించట్లేదు. నీ ఉద్యోగంలో నీకు నెమ్మది లేదు, నీ ఫైనాన్సెస్లో నెమ్మది లేదు, నీ బంధువులు మిత్రులతో నెమ్మది లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఇప్పుడు ఈరోజు ఒక అనుభవంలోకి దేవుడిని నడవమని పిలుస్తున్నాడు. నువ్వు ఆశ్రయించబడిన వ్యక్తివి అని చెప్తున్నాడు ఆయన. యు హ్యావ్ ద బ్లెస్సింగ్ అపాన్ యువర్ లైఫ్. నీ మీద ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం ఏం చేస్తుందంటే రెస్ట్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడంట. అంటే ఆశీర్వాదం నీకు రెస్ట్ తీసుకొస్తుంది. ఆర్థిక విషయాలు అయితే ఏం చేస్తుంది? కొన్నిటిని దాటి తీసుకొచ్చి ముందు పెడుతుంది. అది ఎప్పుడో తెలుసా? యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉందని నీకు అర్థమవడం స్టార్ట్ అయినప్పుడు. సో మనం ఏం చేయాలంటే ఆ రెస్ట్లోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేయాలి.
పక్కన తడి చెప్పండి, విశ్రాంతిలోకి ప్రవేశించడం స్టార్ట్ చేయండి. సో సింపుల్ క్వశ్చన్, ఎలా ఎందుకు మనం ప్రవేశించమో చెప్తాను. దేవుడు ఆదాంకి అన్ని ఇచ్చాడా? అన్ని ఇచ్చేశాడు, అన్ని చేశాడు, అన్నిటిని ముగించి ఇచ్చాడు ఆయన. ఆదాం ఏం చేయాలి మరి? నేను రెస్ట్ 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 అంటే పాస్టర్ గారు ఖాళీగా పడుకోమని చెబుతున్నాడు అనుకున్నారు. నేను అదిగా చెప్తుంది, అర్థం అవడానికి ఇప్పుడు చెప్తున్నా. దేవుడు అన్నిటిని ముగించాడంట, అన్నిటిని సృష్టించాడంట, అన్ని కార్యాలను ముగించి విశ్రాంతిలో ప్రవేశించి ఆశ్రయించాడంట. ఇదంతా అయిపోయినాక ఆదాం తీసుకొచ్చి పెట్టాడు, ఆదాంకి అది ఇచ్చాడు. ఇప్పుడు ఆదాం ఏం చేయాలా? ఆదాం చెట్టు కింద పడుకుంటున్నాడు, రోజు ఖాళీగా పడుకుంటున్నాడు. ఆదాముకు కూడా ఏదో పని ఉంది, కానీ ఆ పని కష్టమైన పని కాదు. ఆ పని ఏం పని అంటే అంత ముగించబడిందా. ఇప్పుడు ఒక 20 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలని నీకు ఒక చిన్న బండి ఇచ్చి 20 ఎకరాల చుట్టూ రోజుకు ఒకసారి 2 సార్లు చూడమన్నా అంటే ఈజీయా కష్టమా? ఒక చిన్న కారు ఇచ్చారు, 20 ఎకరాల చుట్టూ రోజు ఒక 2 సార్లు చూడరా బాబు, నీ పని అదే అన్నారు. చేస్తావా? ఈజీయా కష్టమా కదా? ఇంకా మనందరూ నాకు ఆన్సర్ ఇవ్వాలి. ఈజీయా? దేవుడు కూడా ఆదాంకి అదే ఇచ్చింది. అంత ముగించి అంత చేసి ఆశీర్వించి ఇంకేం చేశాడు దేవుడు? ఆదాము దీనంతా చూసుకో, ఏలుబడి చెయ్యి. ఎందుకు తెలుసా? నువ్వు మాట్లాడినప్పుడు నీ మీద ఆశీర్వాదం ఉంది కాబట్టి నువ్వు మాట్లాడినప్పుడు అవన్నీ నీకు లోబట్టం స్టార్ట్ అవుతాయి. అంతే ఆదాం అన్నాడు. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు అన్ని ఇచ్చాను, అన్ని చేశాను, అన్నిటి నీ పక్షాన్ని ముగించాను. నువ్వేం చేయాలా? నీ పైన ఆశీర్వాదం ఉందని నమ్మి ఆ ఏలుబడి చేసి వాటిని లోపరుచుకునే స్థితిలోకి వచ్చి నువ్వు మాట్లాడి నడవటం స్టార్ట్ చేయి అంటున్నాడు నిన్ను దేవుడు. నువ్వేం చేయాలా? ప్రభా నాకు చేత కాదు, నా వల్ల అవ్వదు, నా కష్టము, నాకు డబ్బులు లేవు, ఇవన్నీ మాట్లాడొద్దు అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నీకు ఇస్తాను ఒకటి, అందులోంచి విత్తనంది, మళ్ళీ నాటు, మళ్ళీ పని చేయి, మళ్ళీ ఏలుబడి చేయి, మళ్ళీ లోపరుచుకో. అది ఈ భూమి మీద మన పని. ఇవన్నీ చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? టైటానిక్ కనుక ఎక్కితే అయిపోయింది అన్నట్టు ఒక టికెట్ అడుగుతున్నారు దేవుణ్ణి. ఏంటి? పైకి వెళ్తే చాలు ప్రభా. కొంతమంది నేను చూశాను, ప్రభా నన్ను తొందరగా తీసుకునే వాళ్ళు. దేవుడు వాళ్ళని తొందరగా తీసుకోడు. అయ్యా నేను ఉండలేకపోతున్నాయి, తొందర నన్ను తీసుకుంటే వాళ్ళు తీసుకోడు. ఎందుకు తెలుసా? దేవుడు తీసుకోడు, ఆయనకేం పని? నువ్వు పరలోకంలోకి వెళ్ళినాక ఏలుబడి చేయడానికి ఏం లేదు అక్కడ. ఆయన ఆల్రెడీ అన్ని కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఆ పరలోకంలో ఉన్న దాన్ని భూమి మీదకి తీసుకురావాలని ఆయన ఉద్దేశం. నీ చిత్తం పరలోకం ముందు నెరవేరినట్లు భూమి యందు నెరవేర. పరలోకంలో ఏం నెరవేరుతుంది? అన్ని ముగించబడింది, అంత ప్రశాంతంగా ఉన్నది, అంత హ్యాపీగా ఉన్నది. దాన్ని భూమి మీదకి తీసుకురామంటున్నాడు. అందుకేమన్నాడు? నిన్ను ఆశీర్వించి నిన్ను విశ్రాంతిలో పెడుతున్నా అంటున్నాడు. సో ఆదాము ఎలా విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయాడంటే, ఆదాము చెవులో వచ్చి ఒకటి మాట్లాడాడు. ఒకడు ఆదామయ్య గారు అవ్వమ్మ గారి చెవుల్లో ఒకడు వచ్చి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మీరు దేవుని వలె, దేవుడు ఏమన్నాడు? నా రూపంలో నా పోలికలు ఆల్రెడీ నేను సృష్టించాను, మిమ్మల్ని క్రియేట్ చేశాను అంటున్నాడు దేవుడు. కానీ వీళ్ళకి చెవులోకి వచ్చి ఏం చెప్పాడు? ఇంకా ఏదో మీకు లేదు, ఇంకా ఏదో మీకు జరగలేదు, ఇంకా ఏదో మీకు అవ్వలేదు, దేవుడు దాన్ని మీ ఎదురు నుంచి దాచిపెడుతున్నాడు, కాబట్టి మీరు అది కనుక తింటే మీరు అయిపోతారు అంటున్నాడు. ఏం చెప్పాడు? థియాలజీలో ఏమంటారంటే విస్పర్ ఆఫ్ ద ఈవిల్ అంటారు దాన్ని. ఏంటది? విస్పర్ ఆఫ్ ది ఈవిల్ అంటే చెడు దుష్టుని యొక్క మెల్లని స్వరం అన్నమాట. నువ్వు ప్రతిసారి ఏమైనా సమస్య వచ్చినప్పుడు అపవాది ఏం చేస్తాడు తెలుసా? నీ చెవులో మాట్లాడతాడేమని? ఇది జరిగిద్దా, ఈ దేవుడు నీకు చేయట్లేదు, ఈ దేవుడు నీకు జరగాలని ఇష్టపడలేదు, ఏదైనా నష్టం జరిగినప్పుడు, ఏదైనా అనవసరం జరిగినప్పుడు దేవుడే నీకు చేశాడు, నీకు తెలుసా, అర్థమవుతుందా అని ఎవరు మాట్లాడతారు? కొంతమంది చెప్తారు దేవుడే నాకు అనారోగ్యం తెచ్చాడు అంటారు. ఏ దేవుడు తెచ్చాడు? దేవుడు నన్ను అప్పులు బాధకుండా తీసుకెళ్ళి ఎవడు చేయమన్నాడు? అప్పులు దేవుడు ఏమంటున్నాడు?
సో నీకు కొన్ని కలుగుతున్నాయి ఏంటో తెలుసా? కొన్ని నువ్వు కొన్ని అనవసరమైన వాటిలో నడిచి ఉంటావు, లేదా అపవాదికి అవకాశం ఇచ్చి ఉంటావు. ద్వారం తెరిచినప్పుడు వాడు వస్తాడు. వాడు ఎప్పుడైతే నేను ఆశ్రయించబడిన వ్యక్తిని నమ్మటం స్టార్ట్ చేస్తావు, యెహోవా ఆశీర్వాదం నా మీద ఉన్నది, నా తలపైన ఉన్నదని నువ్వు నమ్ముతావు, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు అన్నిటినీ ఈజీ చేయటం స్టార్ట్ చేస్తాడు. ఎందుకని? ఆయన ఆల్రెడీ విశ్రమించాడు, అన్నిటినీ చేసి ముగించి విశ్రమించాడు. హల్లెలూయా. ఆదాము చెవులో ఏం చెప్పబడింది? నువ్వేదో చేయాలి ఆదాము, నీకేదో జరగాలంటే అని ఎవరు చెప్తున్నారు? అపవాది చెప్తున్నాడు. కొంతమంది గ్రేస్ మెసేజ్ని ఇక్కడ బోల్తా పడతారు. ఎట్లా అంటే, కృప అంటే అంత సమాప్తం అయిపోయింది, ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను ఎలా జీవించచ్చు అనుకున్నాను. కృప అంటే అంత సమాప్తమైంది కరెక్టే, కానీ సమాప్తమైన దాన్ని ఏలుబడి చేయాలంటే నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఏలుబడి చేయలేవు. క్లియరా? దేవుడు అన్నిటినీ సమాప్తం చేశాడు, దాంట్లో డౌట్ లేదు. నా జీవితంలో నీ జీవితంలో జరగాల్సిన అన్నిటినీ సమాప్తం చేశాడు. కానీ మనము ఆ సమాప్తం చేయబడిన దాంట్లోకి నడవాలి, అందులోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి? కంట్రోల్ తీసుకోవాలి, ఏలుబడి చేయాలి. అది ఎలా తీసుకోవచ్చు అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఆశ్రయించబడిన వ్యక్తివని నీకు ఆ స్పృహ వచ్చి నువ్వు నమ్మి అందులో నడవటం స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఆటోమేటిక్ కంట్రోల్ తీసుకుంటా ఉంటున్నాడు. ఈ భూమి మీద చేయాల్సిన పని అదే మనం. ఆమేన్. సో ఎలా మనం నమ్మకుండా విశ్రాంతిలో ప్రవేశించలేము? కొన్నిసార్లు అపవాది ఇట్లా చెప్పట్లే, మీ భార్య ద్వారా వస్తాడని నేను చెప్పట్లా. ఎవరెవరో వాయిస్లు వింటూ ఉంటాం, ఎవరెవరో స్వరాలు వింటూ ఉంటాం, ఎవరెవరో చెప్పే వింటూ ఉంటాం. ఆదివారం వాక్యం విన్నప్పుడు వాక్యం అంత ఎక్కదు, కానీ టీవీలో ఒకటి చెప్తాడు, ఈ 4 గవ్వలు తీసుకెళ్ళి ఇట్లా అయ్యండి, ఇట్లా అయ్యగానే ఇట్లా అయ్యిద్ది, మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పగానే పొట్టుకెళ్ళి 4 గవ్వలు కొనుక్కొస్తాం కదా. భూమి మీద ఉన్న అన్ని నమ్ముతాడు. మీ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, భూమి మీద ఉన్న అన్ని ఆల్రెడీ కరప్ట్ అయిని, పాడైని, దాన్ని బాగు చేయడానికి దేవుడు నిన్ను భూమి మీద పెట్టాడు. పాడైని నీ జీవితంలో తెచ్చుకొని, నీ కుటుంబంలో తెచ్చుకొని వాటిని అమలు పరచుకోవడానికి దేవుడు నిన్ను పెట్టలేదు. నువ్వు అప్పుడు అపవాది రాజ్యంలోకి వెళ్తున్నావు. అన్నీ అంతే. సో ఆదాము ఈ యొక్క అబద్ధాన్ని నమ్మి ఏం చేశాడంటే ఈ యొక్క సైకిల్లోకి ఎంటర్ అయ్యాడు అనమాట. ఏంటి? నేను కష్టపడి చెమటోడ్చి వీటన్నిటిని చేసి ముగించి నా పని నేను చేస్తే కానీ నాకు పంట వస్తుంది, దాంట్లోంచి ఫలం వస్తుంది అని నమ్మటం స్టార్ట్ చేశాడు ఆదాం. మనం కూడా ఇప్పుడు అంతేగా. జాబ్కి వెళ్ళి కష్టపడి ఇంకొక 2 గంటలు ఎక్కువ చేసి ఇంకో 10 గంటలు ఎక్కువ చేసి ఇవన్నీ నమ్ముతాం. జాబ్కి వెళ్ళొద్దని నేను అనట్లా, కానీ దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, నేను ప్రశాంతంగా చేసుకొని రావాలి, అది నువ్వు ఫిక్స్ అవ్వాలి. ఈరోజు మీరు కూర్చొని అనుకుంటున్నారు, ఆ 2 ముక్కలు జాబ్ చేస్తే నాకు డబ్బులు ఎట్లా సరిపోతాయి అనుకుంటున్నారు. దేవుడు అదే అంటున్నాడు, జాబ్ చేసి నువ్వు ఇంటికి ప్రశాంతంగా వచ్చి రిలాక్స్డ్గా ఉన్నావంటే యెహోవా ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది, పని చేయటం స్టార్ట్ అయిందని అర్థం. అది 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు. ఎందుకు తెలుసా? నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి యెహోవా ఆశీర్వాదం నా మీద ఉంది కాబట్టి దేవుడు నా ఉద్యోగాన్ని ఆశీర్విస్తాడు, అందులోంచి వచ్చే ఫలాన్ని ఆశీర్విస్తాడని ముందు నువ్వు నమ్మాలి. అంటే ఏంటి? దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ నీ దగ్గర ఉంది. ఆమెన్. అందరూ చెప్తారా? నా ఉద్యోగంలోకి, నా పనిలోకి విశ్రాంతి నేను మాట్లాడుతున్నా. కొంతమంది కూర్చొని అంటున్నారు, మీకేం తెలుసు, మీరు జాబ్ చేస్తే అసలు అంటున్నారు. మీకంటే ఎక్కువ జాబ్ చేసేది మేము. కొన్నిసార్లు ఒకరి తర్వాత ఒకరు రాత్రి 11, 12 దాకా కూడా వస్తూనే ఉంటాయి. కొన్ని ఒకళ్ళు ఈ సమస్య అంటారు, ఒకళ్ళు ఆ సమస్య అంటారు, ఒకళ్ళు ఇదంటారు.
ఈ సమస్యలన్నీ ఏం చేసినాయి అంటే విశ్రాంతిలో ఉంటూ నేర్పించినాయి నాకు. ఆమేన్. నీకు ఒక విశ్రాంతి ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి కేజీబీ లేస్తాం. 4:11 Hebrews chapter 4 verse 11. Let us labor therefore to enter into that rest, lest any man fall after the same example of unbelief. చదువుదామా తెలుగులో? కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరినూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు ఒకే ఒక రీజన్ వల్ల వెళ్ళమంట. దాంట్లోకి ఏంటంట? అవిధేయత లేకపోతే అన్బిలీఫ్, అపనమ్మకం. ఆ అపనమ్మకం ఏంటంట? ఈ సమస్యకి పరిష్కారం లేదు, దీని నుంచి నేను బయటికి రాలేను, ఏం చేసినా ఇది వల్ల కాదు, ఇది నేను చాలా కష్టపడి సాధిస్తేనే నేను అక్కడ దాకా వెళ్ళగలను. ఇలా ముసలోడు అయిపోతాం. సో అపనమ్మకం అంట. కానీ వాక్యంలో ఏమంటున్నాడు? సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. ఇది ప్యాషన్ ట్రాన్స్లేషన్ వేస్తావా? కమ్ ఆన్, చూద్దామా. ట్రూ ఎన్రిచ్మెంట్ comes from the with rest and contentment in knowing that it all comes from him. True enrichment comes from the blessing of the Lord with rest and contentment in knowing that it all comes from him. ఏదో ఒక విశ్రాంతి, ఏదో ఒక తృప్తి అంట. ఏ విశ్రాంతి, ఏ తృప్తి ఎందులో అంట? ఆ ఆశీర్వాదము నన్ను ఎన్రిచ్ చేసేటువంటిది, నన్ను ఆశీర్వించేటువంటిది దేవునిలోంచి, దేవుని ద్వారానే వస్తున్నటువంటి ఒక విశ్రాంతి అంట, ఒక తృప్తి అంట. దేవుడు నీకు హౌస్ ఇస్తా అని చెప్పాడు. అది ఎలా స్వాధీనం చేసుకుంటూ అందులోకి ఎలా నడుస్తావు తెలుసా? ఇది దేవుడు మాత్రమే చేయగలడు, దేవుడు మాత్రమే ఇస్తాడు. దేవుడు ముగించాడు నా పక్షాన అన్నటువంటి విశ్రాంతిలోకి నేను నడిచి నేను ఈరోజు తృప్తిగా ఉండాలి. అయ్యో జరుగుతలేదు, అవ్వట్లేదు, ఎప్పుడైద్ది, ఎప్పుడు జరిగిద్ది, ఇది అనుకోకూడదంట. ఏం చేయాలంట? ఒక రెస్ట్లోకి వచ్చి తృప్తిలో ఉండాలంట. ఏంటంట? దేవుడు మాత్రమే నాకు చేయగలడు. ఇప్పుడు తెలుగులో చదవండి. యెహోవా ఆశీర్వాదము నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆదాముకు అవసరమైన, జీవితంలో అవసరమైన, చేయాల్సిన ప్రతిదీ ఎందులో ఉంది తెలుసా? ది బ్లెస్సింగ్ లో ఉంది, ఆశీర్వాదంలో ఉన్నది. యెహోవా ఇచ్చిన ఆశీర్వాదంలో ఉంది. ఆమేన్. సో యెహోవా ఇచ్చే ఆశీర్వాదం అంట నిన్ను హెచ్చిద్దంట. యెహోవా ఇచ్చే ఆశీర్వాదం అంట నిన్ను ఆశీర్విస్తాడంట, నిన్ను హెచ్చిస్తాడంట, నీకు ఆరోగ్యాన్ని ఇస్తుందంట, నీకు సమృద్ధిని ఇస్తుందంట, నీకు తృప్తిని ఇస్తుందంట, నీకు విశ్రాంతిని ఇస్తుందంట, నీకు మంచి ఫ్రెండ్స్ని ఇస్తుందంట, మంచి సంబంధ బాంధవ్యాలను ఇస్తుందంట, మంచి రిలేషన్షిప్స్ని ఇస్తుందంట. ఇంకేమిస్తుంది? ఒకనొక సమయంకి వచ్చినప్పుడు భూమి మీద ఏలుబడి చేసే వ్యక్తిగా అవుతావు, పట్టణంలో ఒక గొప్ప వ్యక్తిగా అవుతావు. ఎవరి వల్ల సాధ్యమైంది? అది యెహోవా ఇచ్చే ఆశీర్వాదం అంట. డబ్బులు సంపాదించడానికి 100 మార్గాలు ఉంటాయి, అవునా కదా? డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు అందరి ఫోకస్ ఎక్కడ ఉందో తెలుసా? ఎన్ని రూట్లు ఉంటే అన్ని రూట్లు ఉపయోగిస్తున్నారు అందరూ. మోసం చేసేవాడు మోసం చేస్తాడు, కష్టపడి చేసేవాడు చేస్తాడు, మాయ మాటలు చెప్పి చేసేవాడు చేస్తున్నాడు, వాడికి తెలిసిన స్కిల్ను ఉపయోగించి చేసేవాడు చేస్తున్నాడు, మంచిగా చేసేవాళ్ళు చేస్తున్నారు, ఇంకా యూట్యూబ్లో చేసేవాళ్ళు చేస్తున్నారు, సోషల్ మీడియాలో చేసేవాళ్ళు చేస్తున్నారు. అన్ని విధాలుగా వాళ్ళకి ఏం వచ్చో ఏది అన్ని విధాలుగా చేసేవాళ్ళు ఉన్నారు. ఆరోగ్య విషయంకి వస్తే మంచిగా ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు. చేయొద్దని నేను అన్నట్లా. మంచి ఫుడ్ తింటా, కొన్నిసార్లు ఆకులు అలములు తింటా, ఫ్రూట్స్ తింటా, ఫ్రూటేరియన్ అంట.
వెజిటేబుల్స్ మాత్రమే తింటా, కూరగాయలు మాత్రమే తింటా, నాన్ వెజ్లు మానేసి మితంగా తిని ఇవన్నీ చేసేవాళ్ళు అంటే 100 మార్గాల్ని ఎదుగుతున్నారు. బట్ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎన్ని మంచిదే, వద్దనట్లేదు, కానీ యెహోవా ఆశీర్వాదం నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు చేసేదానికి కష్టం ఉండదు అంటున్నాడు, దానికి సారో ఉండదంట. ఈరోజు నువ్వు ఒకటి కొన్నావు అనుకో, ఒకటి చేసావు, లేకపోతే ఒక ఇల్లు కొన్నావు, లేకపోతే ఒక కారు కొన్నావు, లేకపోతే ఇంకేదైనా కొన్నావు అనుకో, నీకు దిగులు అనిపిస్తుంది అనుకో, దట్ ఈస్ నాట్ ద బ్లెస్సింగ్. యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుందంట? సారో ఉండదంట, దుఃఖం ఉండదంట. దానికి అందరూ చెప్తారా? యెహోవా ఆశీర్వాదానికి దుఃఖం ఉండదు. ఆ దుఃఖం లేని ఆ స్థలంలోకి, ఆ విశ్రాంతిలోకి నేను నడిపిస్తుందంట. అది మనకు కావాలా? అందరూ లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా, ఈజీగా ఆశ్రయించబడాలా, అవసరం లేదా? మిగతా ఏమో ఆలోచించుకోకండి, ఈజీగా బ్లెస్ అవ్వాలి లేదా? పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు మాత్రమే చేయగలదు, ఎవడి వల్ల సాధ్యం కాదు. బట్ దేవుడు ఏమంటున్నాడు? నేను చేస్తా అంటున్నాడు. ఏం చేస్తాడంట? ఆయన చేస్తాడంట. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను బ్లెస్ చేస్తాడు. మనందరూ డిక్లేర్ చేస్తారు, యెహోవా ఆశీర్వాదం నా పైన ఉన్నది, యెహోవా ఆశీర్వాదం నా జీవితం పైన ఉన్నది. ఆ ఆశీర్వాదం వలన ఈ రోజు నుంచి నేను విశ్రాంతిలోకి నడుస్తున్నాను, ప్రశాంతతలోకి వస్తున్నాను. ప్రతి తుఫాను, ప్రతి అలజడి, ప్రతి డౌట్ ఇచ్చే ఆలోచన, ప్రతి అపనమ్మకం ఇచ్చే ఆలోచన, ప్రతి అవిశ్వాసపు ఆలోచన, వీటన్నిటి నుంచి ఈరోజు నేను బయటకు వస్తున్నాను. యెహోవా ఇచ్చే ఆశీర్వాదంలోకి ఈ దినం నేను నడుస్తున్నాను. నేను, నా కుటుంబము యెహోవా ఆశీర్వాదంలోకి నడుస్తున్నాం. నా ఉద్యోగంలోకి నేను యెహోవా ఆశీర్వాదం మాట్లాడుతున్నాను, అందులోకి విశ్రాంతి నేను మాట్లాడుతున్నాను. నా పనిలోకి విశ్రాంతి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది మీ తల మీద చేయబెట్టి, నా బాడీలోకి నేను రెస్ట్ని మాట్లాడుతున్నాను. ఐ స్పీక్ రెస్ట్ ఇన్ టు మై బాడీ, ఐ స్పీక్ రెస్ట్ ఓవర్ మై బాడీ. నా బాడీ, నా దేహం లోపలికి, కమని చెప్పండి, నా దేహం లోపలికి, నా దేహం పైకి, నా జీవితం పైకి నేను విశ్రాంతిని మాట్లాడుతున్నాను. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము నాకు విశ్రాంతినిస్తుంది. ప్రతి అపనమ్మకాన్ని, ప్రతి అన్బిలీఫ్ని, అవిశ్వాసాన్ని ఈ దినం నుంచి నేను తొలగిస్తున్నాను. ఆమేన్. ట్రూ ఎన్రిచ్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నాకేం చెప్తున్నాడంటే, నేను ఆశ్రయించే ఒక విధానం ఉంది అని చెప్తున్నాడు ఆయన. దాంట్లోకి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. కష్టాన్ని బైపాస్ చేసేది అది, కష్టాన్ని దాటిచ్చి తీసుకెళ్తుంది అది, కష్టాన్ని తొలగించి తీసుకెళ్ళేది, శ్రమను తొలగించి తీసుకెళ్ళేది కదా. ఇప్పుడు ఒక ఏదైనా కొనాలనుకో, ఒక 10 ఏళ్ళు పట్టిద్ది, ఒక 20 ఏళ్ళు పట్టిద్ది, కానీ దేవుడు అది వెంటనే సాధ్యపరచగలడు. ఆమేన్. సో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ గివ్స్ యూ రెస్ట్. ఆమేన్. లేచి నిలబడదామా?